గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులండి. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నోళ్ళు వాళ్ళ పిల్లలతోని ఆడికొచ్చిన తక్కువ జీతంతో హ్యాపీగా ఆనందంగానే ఉన్నారు. కానీ ఈ చదువు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కూలి పనులకి, నాలు పనులకి, బస్ డ్రైవర్ల కింద అదే హౌస్ బాయ్‌ల కింద వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేనండి దుర్మార్గులు. ఎందుకంటున్నానంటే ఇక్కడ పెళ్లి, పెళ్ళాం బ్యాచిలర్స్‌కి నో ప్రాబ్లమ్ అండి. పెళ్ళయ్యి పెళ్ళయ్యి పిల్లలుండి వాళ్ళ పిల్లల్ని పిల్లాన్ని వదిలేసి ఇక్కడ ఎండలోని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంటికెళ్ళకుండా కాయకష్టం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు. ఎందుకంటున్నానంటే అక్కడ ఈ వీడియో చూస్తున్న గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలారా మీకే చెప్తున్నాను. ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నట్లు లగ్జరీ లైఫ్ ఏం కాదబ్బా! ఫారెన్‌లో ఉన్నారు మా నాన్న అన్నారని చెప్పకండి. చాలా దయనీయమైన పరిస్థితి. చదువుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వాళ్ళది ఒక అపార్ట్మెంట్‌లో ఉంటారు. పర్వాలేదు. ఇక్కడ ఈ కూలి పనులు చేసేవారు ఒక్కొక్క రూమ్‌లోని 10 మంది, 20 మంది ఉంటారు. చాలా కష్టం అమ్మ. నేను అవి చూపించడం బాగోలేదు. వాళ్ళ దేన పరిస్థితి మీరు